వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీమయం. హనురాఘవపూడి సీతారామంతో మృణాల్ ఠాకూర్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ మృణాల్ ఠాకూర్ అప్పటికే లవ్ సోనియా అనే హిందీ మూవీలో నటించింది. కానీ ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్తో తీయబోతున్న అప్కమింగ్ మూవీకి ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా నటించిన అమ్మాయిని తీసుకొని రాబోతున్నాడు. తన పేరే ఇమాన్వి. డార్లింగ్ పక్కన నిలబడిన ఒక్క ఫోటోతో ఇప్పుడు ఇమాన్వి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అసలు తనెవరో తెలుసుకుందాం. ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఆమె ఒక కంటెంట్ క్రియేటర్, డ్యాన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇమాన్వి పాకిస్తాన్లోని కరాచీలో పుట్టింది. వాళ్ళ ఫ్యామిలీ తన చిన్నప్పుడు లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇమాన్వి ఢిల్లీలో నివసిస్తుంది. ఇమాన్వికి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా సైట్స్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తనకి యాక్టింగ్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ బీయింగ్ సారా అనే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసింది. కాబట్టి తనకి కెమెరా ముందు యాక్ట్ చేయడం అలవాటే. చిన్నప్పటి నుంచి ఇమాన్వికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి తను బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. తన డ్యాన్స్ను వాళ్ళ ఇంట్లో వారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. అలా తను చిన్నతనం నుంచే డ్యాన్స్ నేర్చుకుంది. వాళ్ళ నాన్నగారి హెల్ప్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. తను హిందీ సాంగ్స్తో పాటు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ సాంగ్స్ కూడా బాగా వినేది. ఆ సాంగ్స్ ఓన్గా కంపోజ్ చేసుకుని ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఒకవైపు డ్యాన్స్, సోషల్ మీడియాతో పాటు తన ఎంబీఏ కూడా కంప్లీట్ చేసింది. ఇమాన్వి నిజానికి హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. మన హనురాఘవపూడి గారు తనని సోషల్ మీడియాలో చూసి ఇంప్రెస్ అయ్యి ఆడిషన్స్ చేశారు. అలా తను తన మొదటి ఛాన్స్ మన డార్లింగ్ పక్కన కొట్టేసింది. ఇకపై తన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.